నిన్న అసెంబ్లీలో ప్రశ్నించిన పరిస్థితి. కళ్ళు తెరిచేలోపే కమ్మేసిన మరణం. టిప్పర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు 5 నెలల పసికందు సహా 14 మంది సజీవ దహనం. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు. మార్కాపురం వద్ద ప్రమాదం. మరో 29 మందికి గాయాలు. వారంతా ఉపాధి కోసం పుట్ట చేత పట్టుకుని వెళ్లారు. పండగ సందర్భం ఉందని సొంతులకు బయలుదేరారు. మరో 2 గంటల్లో గమ్యస్థానం చేరిపోయే వారి అంతలో ఉన్నటువంటి పెద్ద శబ్దం, మంటలు, పొగ. చేతనైన వాళ్ళు అద్దాలు పగలగొట్టి కిందికి దూకేశారు. ఈలోపే అగ్నికీలలు చుట్టుముట్టాయి. 14 నిండు ప్రాణాలు బుగ్గైపోయాయి. తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరికి వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మార్కాపురం శివారు రాయవరం వద్ద ఎదురుగా వస్తున్న టిప్పను ఢీకొనడంతో మంటలు చెలరేగి 14 మంది సజీవ దహనమయ్యారు. వీళ్ళు 6 మహిళలు, 5 నెలల చిన్నారి ఉన్నారు. డ్రైవర్ సహా 29 మందికి గాయాలయ్యాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదం. నిన్న ఏదైతే మార్కాపురంలోని రాయవరం దగ్గర జరిగిన బస్సు ప్రమాద ఘటన ఉందో ఏపీలో మరొక అతిపెద్ద విషాదంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 నెలల కిందటే వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా సమీపంలో ప్రమాదానికి గురై బస్సులో మంటలు చెలరేగి 19 మంది సజీవ దహనమైన సంగతి 6 నెలల తర్వాత నిన్న నెల్లూరుకి ఏదైతే నెల్లూరు జిల్లాలోని కలిగిరికి, తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లాలోని కలిగిరికి బయలుదేరిన బస్సు సుమారు 30 నుంచి 40 మంది ప్యాసింజర్లతో బయలుదేరిన బస్సు రాయవరం, మార్కాపురం జిల్లా రాయవరం దగ్గరికి చేరుకోగానే టిప్పను ఢీకొట్టింది. అయితే నిన్న స్టీరింగ్ స్టక్ అవ్వడం వల్లే టిప్పను ఢీకొట్టింది అని చెప్పి కూడా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు పోలీసులు. బస్సుకు సంబంధించి కూడా కండిషన్ బాగాలేదని చెప్పి ప్రయాణికులు జర్నీలో 2-3 సార్లు చెప్పినప్పటికీ కూడా డ్రైవరు ఒకసారి ఆపి రిపేర్లు కూడా చేసినట్టు తెలుస్తుంది. అంటే బస్సు కండిషన్ బాగాలేనప్పుడు వాళ్ళని దింపి వేరే బస్సులో తరలించడం ఇలాంటివన్నీ చేయలేదు. హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ చెందిన బస్సు నిన్న టిప్పను ఢీకొని నిన్న ఉదయం 6 నుంచి 6:30 గంటల సమయంలో టిప్పర్ ఇంజన్ ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. 14 మంది సజీవ దహనమయ్యారు. వాళ్ళు 6 మహిళలు ఉన్నారు. ఒక 5 నెలల చిన్నారి కూడా ఉన్నాడు. మొత్తం 14 మంది సజీవ దహనమయ్యారు. ఈ బస్సుకు సంబంధించిన మంటలు చెలరేగిన ఫోటో మొత్తం 5 నెలల పసికందు సహా మొత్తం 14 మంది నిన్న ప్రాణాలు కోల్పోయారు. సజీవ దహనమై 29 మంది గాయపడ్డారు. వాళ్ళ దగ్గర హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు 2,50,000, గాయపడ్డ వారికి సీఎం చంద్రబాబు ఎవరైతే ఉన్నారో ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం కూడా అక్కడ 5 లక్షలు ఎక్స్గ్రేషియా మృతుల కుటుంబాలకు కూడా ప్రకటించింది. అయితే ఇప్పుడు నిన్న వెనుక వైపు కూర్చున్న వారు మాత్రమే ఎక్కువగా మంటల్లో కాలిపోయిన పరిస్థితి. అక్కడ ఈ ప్రమాదానికి సంబంధించి వాళ్ళే ఎక్కువగా, ఆ ప్రమాద తీవ్రతకు సంబంధించి వాళ్ళే ఎక్కువగా మంటల్లో కాలిపోయి బయటికి రాలేని పరిస్థితి. కొంతమంది అద్దాలు పగలగొట్టుకుని బయటికి దూకేశారు. మరి ఎవరైతే లోపల ఉండిపోయారో వాళ్ళంతా 14 మంది సజీవ దహనమయ్యారు. కొడుకును కాపాడి మృత్యువోడికి ఉన్న సంఘటనలు చూస్తే కుమారుడు మనోహర్తో ఉప్పు రమాదేవి. కలిగిరి మండలం మండాదివారి పాలనకు చెందిన ఉప్పు మల్యాద్రి రమాదేవి కుటుంబం ఉపాధి నిమిత్తం తెలంగాణలోని జగిత్యాలకు వలస వెళ్ళింది. కూతురింట్లో జరుగుతున్న శుభకార్యానికి కుమారుడు మనోహర్తో కలిసి తల్లి రమాదేవి బయలుదేరారు. మరో గంటన్నరలో కనిగిరి చేరుకుంటారనగా బస్సులో మంటలు కమ్మేశాయి. బస్సు కిటికీ నుంచి కాస్త బయటపడ్డ మనోహర్ తల్లి రమాదేవి రక్షించేందుకు చేయి పట్టుకుని లాగేందుకు ప్రయత్నించారు. అప్పటికే మంటలు పెద్దవి కావడంతో తాను చనిపోయినా పర్వాలేదు, కుమారుడు బతికితే చాలనుకొని తల్లి ఆయన బయటకు నెట్టేయడంతో కిటికీలోంచి కింద పడిపోయాడు. తర్వాత ఆమె బయటపడి దారి లేక సజీవ దహనమైంది. మనోహర్ కిటికీలోంచి దూకే ప్రయత్నంలో కాలు విరి గాయాల పాలయ్యాడు. నన్ను రక్షించి మా అమ్మ తనువు చాలించిందంటూ ఆయన రోధించిన చీరు కన్నీరు పెట్టించింది. మనోహర్ తెలంగాణ జగిత్యాల అంటే నెల్లూరు జిల్లాకు చెందిన కుటుంబం. జగిత్యాలకు వలస వచ్చి అక్కడ పనులు చేసుకుంటుంది. కూతురు ఇంట్లో శుభకార్యం ఉందని చెప్పి ఉప్పు మల్యాద్రి రమాదేవి కుటుంబం, మల్యాద్రి కుటుంబం, రమాదేవి కొడుకు మనోహర్, వీళ్ళిద్దరూ కూతురు ఇంట్లో శుభకార్యం ఉందని చెప్పి కనిగిరికి బయలుదేరారు బస్సులో. అయితే బస్సులో మంటలు చెలరేగానే, ప్రమాదకరంగా మంటలు చెలరేగానే మనోహర్ కిందికి దూకేశాడు. కానీ తల్లి లోపలే ఉండిపోయింది. తల్లిని బయటికి లావుదామని చెప్పి చేయబట్టుకుని బయటికి లావుతుంది. కానీ అప్పటికే మంటలు తీవ్రం అవడంతో తల్లి ఏం చేసింది, కుమారి ప్రాణాలు కాపాడడం కోసం అతన్ని బయటికి నెట్టేసింది. కొడుకు బతికితే చాలనుకోని చెప్పి కొడుకును కాపాడి తల్లి చనిపోయింది, కళ్ళ ముందే తల్లి చనిపోయిందని చెప్తూ మనోహర్ ఏదైతే చెప్తున్నాడో అంతా కంటతడి పెట్టించేలాగా, మనోవేదన అనుభవించేలాగా కన్న తల్లి కళ్ళ ముందే చనిపోతుంటే అంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కుమారుని కాపాడి తల్లి సజీవ దహనం అయిపోయింది. అనిల్ చిన్నారి తండ్రి కుమారులు బలయ్యారు. కునకమిట్ల మండలం పెద్దారిగట్లకు చెందిన అనిల్ సౌజన్య దంపతులు, వీరికి 5 నెలల కుమారుడు లియో ఉన్నాడు. అనిల్ తెలంగాణలోని కామారెడ్డిలో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. 3 రోజులు సెలవు రావడంతో అంతా కలిసి స్వగ్రామానికి బయలుదేరారు. అరగంటలో ఊరు చేరుకుంటారనగా బస్సు ప్రమాదానికి గురైంది. ముందుగా అనిల్ సౌజన్య బస్సు దిగారు. చిన్నారి బస్సులోనే ఉండిపోవడంతో అనిల్ లోపలికి వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో అగ్నికీలలో చిక్కుని తండ్రి కుమారులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన సౌజన్య మార్కాపురం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కునకమిట్ల మండలం పెద్దారిగట్లకు చెందిన అనిల్ సౌజన్య, వీళ్ళు కామారెడ్డిలో ఈ అనిల్ అనే వ్యక్తి జాబ్ చేస్తున్నాడు. వీళ్ళకి 5 నెలల బాబు లియో ఉన్నాడు. వీళ్ళది మరో విషాదం. ఇందులో
భార్య బతికింది, భర్త కుమారుడు ఇద్దరు చచ్చిపోయారు. భార్య గాయాలతో బయటపడింది. సౌజన్య అమ్మతో పాటు 6 నెలల గర్భిణి. కనిగిరి మండలం చల్లగిరలకు చెందిన తమ్మిశెట్టి తిరుపాలు రుక్మిణి దంపతులు తెలంగాణలోని భీంగోల్లో బెల్దారి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న రుక్మిణి 6 నెలల గర్భిణి. ఈమె అమ్మమ్మ పిచ్చమ్మ కూడా వీరితో పాటే ఉంటోంది. శ్రీరామనవమి సందర్భంగా ముగ్గురు స్వగ్రామానికి బయలుదేరారు. బస్సులో మంటలు రేయక భార్యాభర్తలు ఇద్దరు తొలుత కిందికి దిగిపోయారు. వృద్ధురాలైన పిచ్చమ్మ సీట్లో ఉండిపోయారు. రుక్మిణి ఆమెను రక్షించేందుకు మళ్లీ బస్సులోకి వెళ్లారు. ఈ క్రమంలో మంటలో చిక్కుకున్న అమ్మమ్మ మనవరాలు సజీవ దహనం అయ్యారు. కళ్ళెదుటే అయిన వాళ్ళిద్దరు ప్రాణాలు కోల్పోవడంతో తిరుపాలు కన్నీరు మున్నీరయ్యారు. నెల్లూరు జిల్లా కనిగిరికి చెందినటువంటి తిరుపాలు రుక్మిణి వీళ్ళు కూడా తెలంగాణలోని భీమగోల్లో పనిచేస్తున్నారు. రుక్మిణి 6 నెలల గర్భిణి. రుక్మిణి చూసుకునేందుకు అమ్మమ్మ కూడా వచ్చింది. రుక్మిణి అమ్మమ్మ అక్కడే ఉంటుంది వాళ్ళతోటే. పండగ సందర్భంగా శ్రీరామనవమి సందర్భంగా వీళ్ళంతా కనిగిరికి బయలుదేరారు. హరికృష్ణ ట్రావెల్స్ లోనే అదే బస్సులో కనిగిరికి బయలుదేరారు. అయితే వీళ్ళిద్దరు దిగిపోయారు. రుక్మిణి తిరుపాలు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు దిగిపోయారు. రుక్మిణి గర్భిణి ఆమెను కూడా సేఫ్ గా కిందికి దిగిపోయారు. కానీ అమ్మమ్మ ఎవరైతే ఉందో రుక్మిణి అమ్మమ్మ పిచ్చమ్మ బస్సులోనే ఉండిపోయింది. ఆమెను కాపాడేందుకు మళ్ళీ వెళ్ళింది రుక్మిణి. ఆమెను కాపాడేందుకు వెళ్ళి అదే మంటల్లో రుక్మిణితో పాటు అమ్మమ్మ వాళ్ళిద్దరు కూడా అంటే 6 నెలల గర్భిణి అయిన రుక్మిణి అమ్మమ్మ పిచ్చమ్మ ఇద్దరు మంటలో కాలిపోయారు. ఇది ఒక మరో విషాదం ఇది. కనిగిరి మండలం పునుగోడుకు చెందిన దేవెండ్ల రామయ్య 15 ఏళ్ల కింద తెలంగాణలోని కోరుట్ల సమీపంలో రుద్రంగిలో స్థిరపడ్డారు. బేల్దారి పనులు కాంట్రాక్టర్ తీసుకుని చేయిస్తుంటారు. ఏటా నవమి ఉత్సవాలకు స్వగ్రామానికి వస్తుంటారు. క్రమంలో ఊరికి వస్తూ ట్రావెల్స్ బస్సు ఎక్కారు. వెనక సీట్లో కూర్చొని తప్పించుకునే మార్గం లేక సజీవదహనం అయ్యారు. మొత్తగా చూస్తే వెనుక వైపు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళే ఎక్కువగా బాధితులు. గాయపడ్డవారైనా కానీ మంటల్లో చిక్కులు చనిపోయిన వాళ్ళు కూడా 14 మంది సజీవదహనం అయితే వాళ్ళ వెనక సీట్లో కూర్చున్న వాళ్ళే. ఇప్పుడు కనిగిరి మండలం దేవెండ్ల రామయ్య ఈయన కూడా తెలంగాణలో ఇక్కడే వలస వచ్చు. అంటే వీళ్ళంతా ఏపీకి చెందిన వాసులే కానీ కామారెడ్డి, జగిత్యాల, బింగోల్ ఇట తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్ ఇట వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ వలసగా వచ్చి అక్కడ పనిచేసుకుంటూ పనులు చేసుకుంటూ పండగ సందర్భంగా కొంతమంది, శుభకార్యాలకని మరికొంతమంది, పనుండి మరికొంత ఇలా వివిధ పనుల కోసం వెళ్ళిన వీళ్ళంతా 14 మంది సజీవ దహనం. అందులో 6 నెలల 5 నెలల చిన్నారి లియో అనే బాలుడు కూడా ఉన్నాడు. మొత్తంగా అయితే ఏపీలో ఇది తీవ్ర విషాదాన్ని నింపింది. కళ్ళు మూసి తెరిచేలోగా 14 మంది కాలి బూడిదైపోయారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ విచారణకు కూడా ఆదేశించారు.